జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మందిరాలు. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మందిరాలు. జాతిని జాగృత పరచే గీతాల జనజాతర, అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం. సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద, సిరులు పండే సారమున్న మోగాణియే కదనీయద. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ.
గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. తెలంగాణ కోటి రతనాల వీణ. అటు కృష్ణ ఇటు గోదావరి రెండు జీవనదుల మధ్యన ఉన్న 10 జిల్లాల ప్రాంతం. ఇక్కడి చారిత్రక కట్టడాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆనవాళ్లు. ఇక్కడ సారవంతమైన భూములున్నాయి, భూమి కడుపులా ఖనిజ సంపదలున్నాయి, కరెంటు వెలుగులు పుట్టించే నల్ల బంగారం బొగ్గుగనులున్నాయి, అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులూ ఉన్నాయి. ఎన్నుంటేంది, తెలంగాణ బతుకుల నిలువెల్ల గాయాలే, నిత్యం పోరాటాలే. శంకరయ్య చెప్పింది నిజమేనమ్మా. ఆనాడు రావి నారాయణ రెడ్డి నాయకత్వంలో మేమంతా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసినాం. బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, కడివెండి నరసింహులు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, దేవులపల్లి, సాకలి ఐలమ్మ ఎందరో పోరాట యోధులు కలిసి ఇక్కడ పోరాటం చేసినామమ్మా. కానీ ఏం లాభం? ఇన్నేండ్ల పోరాటం తర్వాత తెలంగాణ పరిస్థితులు ఎప్పటి తీరుగానే ఉన్నాయమ్మా. వెనకటికి పడావుబడ్డ భూమంతా సన్నకారు చిన్నకారు రైతులకు తలా ఎకరం 2 ఎకరాలుండేది. ఈ 5 ఎకరాల భూమి మనదే బిడ్డ. వెనకటికి సబ్బండ వర్ణాలకు ఈనాం భూములుండేవి. ఆ భూములను ఆసరాగా తీసుకుని అచ్చగాండ్లు బుచ్చగాండ్లు హాయిగా బతికెట్టోళ్ళు బిడ్డ. ఆనాటి నిజాం నిరంకుశ పాలనల దేశ్ముఖ్లు దేశపాండేలు నౌకర్లుగా ఉండేటోళ్ళు. రైతుల చిన్న చిన్న అవసరాలకు వడ్డీలకిస్తూ మా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మమ్ములను ఎడ్డోళ్లను చేసి ఏలిముద్రలేయించుకుని మా భూములు దౌర్జన్యంగా గుంజుకొని మమ్మల్ని ఎట్టోళ్లను చేసిండ్రు. మాకు బతుకు తెరువు లేకుండయ్యి వాళ్లకు బానిసలైపోయినాం. ఎట్టి చాకిరీ కింద ప్రజలను యమగోసబెట్టేటోళ్ళు. ఉండే ఆదరువు లేక ఉపవాసాలతో సావలేక అల్లాడిపోయినాయి పల్లెలు. ఒక దిక్కు దొరల భూస్వాముల ఆగడాలు, మరో దిక్కు నిజాం రజాకారుల అరాచకాలు. అప్పుడు మొదలైందమ్మా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. నిజామాంధ్ర రాష్ట్ర మహాసభలు రగిలించిన స్ఫూర్తితో గ్రామ రక్షక దళాలు ఒక పక్క, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి నాయకత్వం మరో వంక, అందరం ఒకే తాటి మీద తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగించినాం. ఆ ఉద్యమంలా
బైరాన్పల్లి, కడివెండి, దేవురుప్పల, జనగామ, ఆలేరు, భువనగిరి, పరకాల, ఇటు ఓరుగల్లు, అటు నల్లగొండ, కరీంనగర్, ఒకటా రెండా తెలంగాణ ఊర్లన్నీ పాల్గొన్నాయి. ఆ పోరాటంలో ఎందరో మానప్రాణాలు పోగొట్టుకున్నా ఎదురొడ్డి పోరాడినరు. ప్రజలదే పై చెయ్యి అయింది. దొరలు, భూస్వాములు, దేశ్ముఖులు గడీలను వదిలి పట్నం బారిపోయినరు. మేం పోగొట్టుకున్న మా భూములన్నీ మళ్లీ స్వాధీనం చేసుకున్నాం. వేలాది ఎకరాలు ప్రజలకు వంచినాం. మా జీవితాలు బాగుపడ్డాయని ఆనందపడ్డాం. కానీ మా కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయినాయి. స్వాతంత్ర భారతంలో నైజాం రాజ్యం విలీనంగానందు పోలీస్ యాక్షన్ అయ్యింది. నిజాం లొంగిపోయిండు. నైజాం సర్కారు పోయి మన సర్కారు వచ్చినాక ఊర్లు విడిచిపోయిన దొరలు, దేశ్ముఖులు స్వాతంత్రం ముసుగు కప్పుకొని మేకవన్నె పులులు లెక్క ఇండియన్ మిలిటరీ అండదండలతోని మళ్లీ ఊర్లల్లోకి అడుగుపెట్టిండ్రు. తిరిగి మా భూములన్నీ ఆక్రమించుకున్నారు. కొన్ని కారణాలతో సాయుధ పోరాటం విరమింపజేసినాం. మళ్లీ గ్రామాల్లో భూస్వాముల ఆగడాలకు హద్దనేదే లేకుండా పోయింది. అప్పుడు ప్రజల ఆగ్రహం నక్సల్బరీ ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమం పిలుపునందుకొని ఎందరో వీరులు అన్నల పేరుతో ప్రజలతో ఏకమై దొర ఊర్ల నుంచి తరిమిగొట్టి వాళ్ళ ఆగడాలకు చరమగీతం పాడిండ్రు. వాళ్ళు ఆక్రమించిన మన భూముల్లో ఎర్ర జెండాలను వాతిండ్రు. కానీ ప్రభుత్వ నిర్బంధాల వల్ల ఇప్పటికీ మన భూమి మనకు దక్కలేదు. పడవబడ్డ ఈ భూముల్ని చూసినప్పుడల్లా నా గుండె కలుక్కుబట్టదమ్మా. సెప్టెంబర్ 17 దేశ స్వాతంత్ర్యానంతరం మరో 13 మాసాల నిరీక్షణ తరువాత శతాబ్దాల నిజాం నిరంకుశ దాస్య శృంఖలాలను తెంచుకుని తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. రేపటి గురించిన కోటి రత్నాల వీణను శృతి చేసుకుంటూ అందమైన భవిష్యత్తు దిశగా అడుగులు వేయడం ప్రారంభించిన తెలంగాణ ఆ తర్వాత 8 ఏళ్ల పాటు ప్రత్యేక రాష్ట్రంగా మిగులు నిధులతో సకల వసతులు వనరులతో శోభిల్లింది. 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపడి కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచి నిధులు వనరుల కొరతతో కునారిల్లుతూ తెలంగాణతో కలవడానికి తహతహలాడిపోయింది. నాడు ఆంధ్ర నాయకులిచ్చిన విశాలాంధ్ర నినాదంలో సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష ఉందని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అప్పుడే హెచ్చరించారు. అందుకే తరతరాల పీడనలో మగ్గిపోయిన తెలంగాణ ప్రజలు మరోసారి తమ జీవితాలను, స్వేచ్ఛను, వనరులను ఎవరికో దారదత్తం చేయడానికి ఇష్టపడలేదు. ఆంధ్రలో కలిస్తే దోపిడీకి గురవుతామని తెలంగాణ ప్రజలు వ్యక్తం చేసిన భయాందోళనతో ఏకీభవించిన మొదటి ఎస్ఆర్సీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలని సిఫారసు చేసింది. అయినా రాజకీయ మాయోపాయాలతో, పైరవ్యులతో ప్రజల అభీష్టానికి విరుద్ధంగా తెలంగాణను ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ను 1956 నవంబర్ 1న ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షిస్తామని, న్యాయంగా వ్యవహరిస్తామని పెద్ద మనుషుల ఒప్పందంలో హామీలు కురిపించారు. కాని ఏం జరిగింది? 5 దశాబ్దాలలో
ఒక్క హామీ కూడా నెరవేరలేదు. సరికదా, వనరులు, వసతులు, సంపద, అధికారం అన్నీ ఆంధ్ర పాలకులు హస్తగతం చేసుకోగా తెలంగాణ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కూడా అశాంతి, ఆత్మహత్యలు, ఆకలి చావులు, అంతులేని బాధల్లో కాగిపోతోంది. అదిగదిగో తెలంగాణ ఆకలని ఏడుస్తుంది, అదిగదిగో తెలంగాణ ఆకలని ఏడుస్తుంది. దేశంలోని రెండు మహానదులు కృష్ణ, గోదావరి తెలంగాణ నుంచే ప్రవహిస్తున్నాయి. ఈ నదీ జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి హైదరాబాద్ ప్రభుత్వం తన 8 ఏళ్ల పాలనలో అద్భుతమైన ప్రణాళికలు రూపొందించింది. ఈ నదులపై తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే కనీసం మరో 70 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని నాడు అందరూ కలలు కన్నారు. కాని 2 రాష్ట్రాల విలీనంతో తెలంగాణ తలరాత మారిపోయింది. కలలన్నీ కల్లలయ్యాయి, ఆశలన్నీ అవిరయ్యాయి. విలీనానికి ముందు తలపెట్టిన ప్రాజెక్టులన్నింటికీ పాతరేశారు. విలీనం నాడు కొత్తగా హామీ ఇచ్చిన ప్రాజెక్టులు కొన్ని ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కొన్ని ప్రారంభమైనా ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు. 50 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు తమ నీళ్లు తమకు వస్తాయేమోనని మౌనంగా వేచి చూశారు తప్ప తమ భూములు, నీళ్లు, ప్రాజెక్టులు అన్నింటినీ పొరుగువారు హరిస్తున్నారని గమనించలేకపోయారు. తెలంగాణలో కాలువలు, చెరువుల ద్వారా సేద్యమయ్యే భూమి విస్తీర్ణం 1956 నాటికి నేటికి సగానికి సగం తగ్గిపోయింది. కాలువలు, చెరువుల ద్వారా నాడు 20 లక్షల ఎకరాల భూమి సాగు కాగా నేడు కేవలం 12 లక్షల ఎకరాల భూమి సాగవుతోంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ బాగుపడిందా, బతికి చెడిందా? కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ కనీస వాటా 550 టీఎంసీలు. కాని భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, సొరంగం ద్వారా శ్రీశైలం ఎడమ కాలువ, నాగార్జునసాగర్ టేలింగ్ ప్రాజెక్టులను దశాబ్దాలుగా పెండింగ్లో పెట్టడంతో రాష్ట్రం ఉపయోగించుకుంటున్న 900 టీఎంసీలలో తెలంగాణకు 100 టీఎంసీల నీరు మాత్రమే దక్కుతోంది. అంటే దాదాపు 800 టీఎంసీల నీటిని ఆంధ్ర ప్రాంతం వినియోగించుకుంటోంది. ఆధునిక భారత దేవాలయాలుగా భావించబడ్డ శ్రీశైలం, నాగార్జునసాగర్లు సైతం తెలంగాణ ప్రజల పాలిట వివక్షా చిహ్నాలుగా పరిణమించాయి. నాగార్జునసాగరాన్ని తొలుత నిర్ణయించిన విధంగా ఇప్పుడున్న స్థలానికి ఎగువన 19 కిలోమీటర్ల దూరంలో ఏలేశ్వరం వద్ద నిర్మించి ఉంటే తెలంగాణ సస్యశ్యామలమయ్యేది. కాని ప్రాజెక్టు స్థలాన్ని కిందికి తరలించి తెలంగాణ నోట మట్టి కొట్టారు. చూడు తెలంగాణ సుఖ నీళ్ళులేని రానా, నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణా. చూడు తెలంగాణ సుఖ నీళ్ళులేని రానా, నా గోడు దక్షిణ గంగగా ఖ్యాతిగాంచిన గోదావరి తెలంగాణ ప్రాంతం మీదుగా 600 మైళ్లు గలగలమని పారుతుంది. అయినా ఇంత పెద్ద నదిపై తెలంగాణలో ఇప్పటికి నిర్మించింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఒక్కటే. అంతేకాదు, 40 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికీ తొలిదశనే పూర్తి చేసుకోలేదు. నిజాం హయాంలో తలపెట్టిన ఇచ్చంపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టు అసలు ఎప్పటికైనా వస్తుందో రాదో తెలీదు. ఎల్లంపల్లి, ఏవాదుల, దుమ్ముగూడెం, లెండి, ఉత్ప, అలీసాగర్, ప్రాణహిత, లోయర్ పెన్గంగల పరిస్థితి దాదాపు ఇదే. ఇది దాగా పడ్డ దరువు మాకేది బ్రతుకు తెరువు, ఇది దాగా పడ్డ
శబ్దధరువు మహకేది బ్రతుకుదెరువు హరనిరాగాలుగావు దేశ పునాదులే కదలాల సుడు తెలంగాణ సుఖ నీళ్లు లేని రానా నా గోడు తెలంగాణ బ్రతుకు పడైన వీణ నా గోడు తెలంగాణ బ్రతుకు పడైన వీణ. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని పచావర్ ట్రిబ్యునల్ చేసిన హెచ్చరికలు పనిచేయలేదు. తెలంగాణ రైతులు దశాబ్దాలుగా అసహాయంగా ఆవేదనగా వేచి చూస్తూ ఉంటే 90% గోదావరి జలాలు వారి కళ్ల ముందే ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులను పునరుద్ధరిస్తామని, కొత్త వాటిని ప్రారంభిస్తామని ఏటేటా ప్రభుత్వం హామీలు కురిపిస్తున్న దశాబ్దాలుగా లక్షలాది ఎకరాల తెలంగాణ బీళ్లు నీళ్లు లేక నోళ్లు తెరుచుకుంటున్నాయి. సుడు తెలంగాణ సుఖ నీళ్లు లేని రానా నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణ. సమైక్యాంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతులు తమ నీటినే కాదు తమ భూములను జీవనాధారాన్ని కోల్పోయారు. నా పేరు శ్రీధర్ దేశపాండే. వృత్తిరీత్యా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. కమిషనర్ గోదావరి బేసిన్ సెక్షన్లో ఈ గోదావరి బేసిన్ ప్రాజెక్ట్స్ మీద నేను వాటికి సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటాను. ప్రభుత్వం రాష్ట్రంలో జలయజ్ఞం అమలు చేస్తున్నది. ఈ జలయజ్ఞం కార్యక్రమాల వల్ల తెలంగాణ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది సస్యశ్యామలం కాబోతుందని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తున్నది. అయితే ఈ జలయజ్ఞ కార్యక్రమం యొక్క అసలు లక్ష్యం ఏంటిది అనేది తెలంగాణ ఇంజనీర్లు పూర్తి స్థాయిలో విశ్లేషించారు. వాళ్ళు చేస్తున్న బడ్జెట్ ప్రసంగాల్లో ఈ రహస్యాలన్నీ బట్టబయలు చేసుకున్నారు వాళ్ళే. ఇవాళ జలయజ్ఞం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటిదంటే గోదావరి నీళ్ళని కోస్తాంధ్రకు తరలించడం, కృష్ణా నీళ్ళని రాయలసీమకు తరలించడం. ఇది ఇవాళ జలయజ్ఞం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాలకు అనుగుణంగానే ఇవాళ జలయజ్ఞం యొక్క కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇది గోదావరి బేసిన్ యొక్క మ్యాప్. ఇది గోదావరి బేసిన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏరియాకు సంబంధించిన మ్యాప్. ఇది ప్రాణహిత నది, ఇది ఇంద్రావతి నది, ఈ గోదావరి నది ఇట్లా వస్తుంది. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఈ శ్రీరామ్ సాగర్ ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించిన తర్వాత ఈ అంతా కూడా తెలంగాణలో ప్రవహించి చివరికి ఈ ప్రాంతం నుంచి ఇది కోస్తాంధ్రలో ప్రవహిస్తుంది. అంటే ఈ ఏరియా అంతా కూడా తెలంగాణలో ఉన్న క్యాచ్మెంట్ ఏరియా. ఇది గోదావరికి సంబంధించి 78% క్యాచ్మెంట్ ఏరియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గోదావరి బేసిన్లో 78% తెలంగాణలో ఉంది. 22% మాత్రమే కోస్తాంధ్రలో ఉంది. కానీ వాళ్ళ గోదావరి నది అనగానే రాజమండ్రి గుర్తుకు వస్తుంది. కానీ ఈ గోదావరి ఎంబడి బాసర, ధర్మపురి, కాళేశ్వరం ఇట్లాంటి అనేక పుణ్యక్షేత్రాలు ఎవరికి గుర్తుకురావు. సో ఇవాళ 78% క్యాచ్మెంట్ ఏరియా కలిగిన తెలంగాణలో మొత్తంగా నీళ్లు కోస్తాంధ్రకు తరలిపోయే పరిస్థితి ఏర్పడింది. మీరు చూస్తే మ్యాప్లో ఒక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తప్ప ఇంత పెద్ద స్ట్రెచ్లో ఒక 700 కిలోమీటర్ల పొడవున ఎక్కడ కూడా ఒక బ్యారేజ్ లేదు. ఆ తర్వాత మనకు కాటన్ బ్యారేజ్ మాత్రమే కనిపిస్తుంది. ఇవాళ జలయజ్ఞం పేరు మీద ఈ వలసవాద ప్రభుత్వం మనకు పోలవరం దగ్గర ఒక డ్యామ్ కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఈ పోలవరం ఇది లొకేషన్. ఈ పోలవరం డ్యామ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇక్కడ నుంచి 80 TMCల నీళ్ళని కృష్ణానదికి తరలించడం. అట్లా సేవ్ అయిన నీటిని నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులో అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ప్రాజెక్టుల నీళ్ళన్నింటినీ రాయలసీమకు తరలించడం అనే ఒక ప్రధాన కర్తవ్యం జరుగుతున్నది. 250 TMCల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు తరలించే ఒక కార్యక్రమం. పోతిరెడ్డిపాడు యొక్క తూమును వెడల్పు చేసి 11,000 క్యూసెక్ల సామర్థ్యం కలిగిన తూము ఇవాళ 50,000 క్యూసెక్ల సామర్థ్యంతో పునర్నిర్మాణం జరుగుతున్నది. 50,000 క్యూసెక్లు తరలించుకుపోయిన తర్వాత ఏదైతే కొరత ఉన్నదో ఆ కొరతని తీర్చడానికి ప్రముఖంగా ఉపయోగపడేది పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం నుంచి 80 TMCల నీరు కృష్ణా బ్యారేజీకి తరలి వెళ్తుంది.
మిగతా నీటిని ఇవాళ ఈ దుమ్ముగూడెం ప్రాజెక్టు నుంచి 165 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్ టేల్ పాండ్ ద్వారా నాగార్జున సాగర్కి ఎత్తిపోసి అక్కడి నుంచి రైట్ కెనాల్ ద్వారా లెఫ్ట్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ ఆయకట్టుకి నీళ్లు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్ళని రాయలసీమకు తరలించకపోయిన తర్వాత ఏదైతే కొరత ఏర్పడుతుందో ఆ కొరతను తీర్చడానికి ప్రధానంగా ఇవాళ జలయజ్ఞంలో 2 ప్రాజెక్టులు, ఒకటి పోలవరం, 2 దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టేల్ పాండ్ ప్రాజెక్టు. దుమ్ముగూడెం ద్వారా 80 టీఎంసీలు, నాగార్జున సాగర్ దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టేల్ పాండ్ ప్రాజెక్టు ద్వారా 165 టీఎంసీలు, మొత్తంగా 220 టీఎంసీల నీటిని ఇవాళ గోదావరి నుంచి కృష్ణా నీటికి, కృష్ణా బేసిన్కి తరలించే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తున్నది. సో ఇప్పుడు మనం అడుగుతున్నది ఏంటంటే, పైన ఈ గోదావరి బేసిన్ మీదనే, గోదావరి నదీ జలాల మీద ఆధారపడిన తెలంగాణకి నీళ్లు అందించకుండా కృష్ణా బేసిన్కి తరలించడం అనేది అక్రమం, అన్యాయం అని చెప్పి ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు, తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. కానీ జలయజ్ఞం యొక్క ప్రధాన లక్ష్యం ఇవాళ అదే. కృష్ణా నీటిని మొత్తంగా రాయలసీమకు తరలించడం, గోదావరి నీటిని కోస్తాంధ్రకు తరలించడం అనే పెద్ద కార్యక్రమం జరుగుతున్నది. అందుకని పోలవరం మీద ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా, ప్రజలు ఎంత వ్యతిరేకించినా, మేధావులు ఎంత వ్యతిరేకించినా, ఎట్లాంటి అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా ఆగమేఘాల మీద ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రభుత్వం చేపడుతున్నది. అదే రకంగా దుమ్ముగూడెం ఎన్ఎస్పీ టేల్ పాండ్ ప్రాజెక్టును కూడా ఇవాళ మేఘాల మీద చేపట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అదే సమయంలో ప్రాణహిత నుంచి నీటిని తరలించి ఈ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకి నీళ్ళు అందించే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టుని మన తెలంగాణ ఇంజనీర్లు రూపొందిస్తే దాన్ని బుట్టదాఖలు చేసే ప్రయత్నాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నది. దీనికి సంబంధించిన టెండర్లని మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే తప్ప వీటిని మేము అనుమతించలేమని చెప్పి పేర్లు పెట్టి, దాన్ని అడ్డంకులు పెట్టి, అనేక రకాలుగా అడ్డంకులు పెట్టి ఈ ప్రాణిత చేవళ్ల ప్రాజెక్టుని ఇవాళ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణకి ప్రాణాధారమైన ఈ ప్రాజెక్టుని చేపట్టే బదులు దీనికి మహారాష్ట్ర పర్మిషన్లు కావాలని చెప్పి అడ్డంకులు చెప్తున్నది. ఇక్కడేమో ఏ పర్మిషన్ లేకుండా పోలవరం ప్రాజెక్టుని ఆగమేఘంలో కాలువలు తవ్వుతున్నది, నిర్మాణాలు చేపడుతున్నది. మరి ఇదే ప్రమాణం ఇక్కడ తెలంగాణ ప్రాజెక్టు ప్రాణేద చెవుళ్ళకి ఎందుకు పాటించడం లేదని చెప్పి ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, ఇంజనీర్లు అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం వాటిని కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు. వాళ్ళు అనుకున్న ప్రణాళిక ప్రకారం బహుశా తెలంగాణ ఏర్పడే లోపల ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి నీటి మీద సర్వ హక్కులు కల్పించుకునే ఒక ప్రయత్నంలో ఇవాళ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నది. దీన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. ఇవి ఆగిపోవాల్సిన అవసరం ఉంది. అలాగే గోదావరి నదీ జలాలు పూర్తి స్థాయిలో ఈ 50 లక్షల ఎకరాలకు తెలంగాణలో అందిన తర్వాత కానీ వీటిని ఇతర బేసిన్లకు తరలించడానికి చట్టం ఒప్పుకోదు, అంతర్జాతీయ న్యాయస్థానాలు ఒప్పుకోవు. అయినప్పటికీ ప్రభుత్వం గోదావరి నీటిని కృష్ణా నీటికి తరలించడానికి, కృష్ణా బేసిన్కి తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నది. వీటన్నిటిని అర్థం చేసుకొని వీటికి వ్యతిరేకంగా ప్రజలు ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది, వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. గోదావరి నది మీద శ్రీరామ్ సార్ ప్రాజెక్టు దిగువన ఎల్లంపల్లి దగ్గర ఒక బ్యారేజ్ నిర్మాణం జరుగుతున్నది. ఈ బ్యారేజ్ నిర్మాణం ప్రాణేద చివరికి కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్టుగా ముందుకు రాబోతున్నది. అయితే దీన్ని కూడా ప్రభుత్వం సింగూరు నిజానికి 30 టీఎంసీల కెపాసిటీ కలిగిన సింగూరు మెదక్ జిల్లాకి, నిజామాబాద్ జిల్లాకి సాగునీరు అందించవలసిన ప్రాజెక్టు ఇవాళ మొత్తంగా జంట నగరాలకి నీరు అందించే ప్రాజెక్టుగా మారిపోయింది. అక్కడి నుంచి 4 టీఎంసీలు మాత్రమే హైదరాబాద్కు రావాలి. కానీ 30 టీఎంసీల నీళ్ళని ఒక్క చుక్క కూడా మెదక్ జిల్లాకి లేదా నిజామాబాద్ జిల్లాకి వదిలిపెట్టకుండా మొత్తంగా నీళ్ళని హైదరాబాద్ తరలించుకొస్తున్నారు. ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా అదే ప్రమాదానికి దారితీస్తుంది. ఇది మరో సింగూరుగా మారే ప్రమాదం కనిపిస్తున్నది. ఇక్కడ నుంచి సెపరేట్గా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళ తరపు నుంచి ఒక సెపరేట్ పైప్ లైన్ వేసి హైదరాబాద్కి ఒక 50 టీఎంసీల నీళ్ళని తరలించడానికి ఇవాళ ఏర్పాట్లు చేస్తున్నది. ఒకవైపు ప్రాణేద చివళ్ళను అడ్డుకుంటున్నది, అదే సమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుని పూర్తిగా హైదరాబాద్కి నీటిని మంచినీటి సరఫరా ప్రాజెక్టుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నది. అయితే హైదరాబాద్ కృష్ణా బేసిన్లో వస్తుంది, నిజానికి గోదావరి బేసిన్లో ఉండదు హైదరాబాద్ నగరం. హైదరాబాద్కి ఆల్రెడీ కృష్ణా ట్రిబ్యునల్ నీళ్లు అలొకేట్ చేసి ఉన్నది. ఇప్పటికీ 2 ఫేజుల్లో నీటిని తరలించడానికి ఏర్పాట్లు కూడా జరిగినాయి. 3వ ఫేజ్కి ప్రభుత్వం అంగీకరించింది. కానీ రాజశేఖర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కృష్ణా 3rd ఫేజ్ని బుట్టదాఖలు చేసి కృష్ణా నీళ్ళని మొత్తంగా రాయలసీమకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నది కనుక హైదరాబాద్ నగరానికి రావాల్సిన నీళ్ళని గోదావరి నుంచి రప్పించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి
మొత్తంగా నీళ్ళని హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు తీసుకురావడానికి ఒక పైప్ లైన్ నిర్మాణంకు ఏర్పాటు జరుగుతున్నది. ఇది కూడా ఖచ్చితంగా ముందు ముందు మరో సింగూరుగా మారే ప్రమాదం కనిపిస్తున్నది. తెలంగాణ ప్రజలు ఉద్యమ ఫలితంగా సాధించుకున్న ఈ ప్రాజెక్టు వాళ్లకు ఉపయోగపడకుండా హైదరాబాద్ నగరానికి ఈ వలస కాలనీలకు నీళ్లు అందించే ఒక ప్రాజెక్టుగా మారే ప్రమాదం కనిపిస్తున్నది. దీన్ని కూడా తెలంగాణ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఈ తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఒక అనివార్యమైన పరిణామంగా ముందుకు వచ్చి ఉన్నది. కాబట్టి తెలంగాణ ఏర్పడే లోపలే తెలంగాణలో ఉన్న అన్ని వనరుల్ని తరలించుకుపోయి తెలంగాణని ఒక వట్టిపోయిన భూమిగా మనకిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ నీళ్లను తరలించుకుపోతున్నారు. కృష్ణా నీళ్ళని పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించుకుపోతున్నారు. పోలవరం ద్వారా దుమ్ముగూడెం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్ళని కోస్తాంధ్రకు తరలించుకుపోతున్నారు. అట్లనే హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ ఆనుకుని ఉన్న తెలంగాణ అన్ని జిల్లాల్లో భూములని సెజ్ల పేరిట పారిశ్రామిక సంస్థలకి భూములు కేటాయించే పేరు మీద విపరీతంగా భూములు అమ్ముకుంటుంది, వేలం వేస్తున్నది. వేలం వేసి ఆ వచ్చిన డబ్బంతా కూడా కోస్తాంధ్రకి తరలించి అక్కడ అభివృద్ధి, ముఖ్యంగా ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ఖర్చు పెడుతున్నది. అంటే తెలంగాణకు సంబంధించిన అన్ని వనరులు, భూవనరులు మొత్తంగా ఇవాళ అమ్ముకొని వేలం వేసి తెలంగాణకి ఎట్లాంటి ప్రభుత్వ భూములు లేకుండా జరిగే ఒక కుట్రపూరితమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీళ్లు తరలించుకుపోతున్నారు. 6 జీవో అమలు చేస్తానంటున్నది. అయినప్పటికీ ఈ గత 4 ఏళ్లుగా ఏనాడు కూడా ఒక్క ఉద్యోగం కూడా 6 జీవో కింద బదిలీ చేసిన పాపాన పోలేదు. 6 జీవో అమలు కాదు, అమలయ్యే ప్రశ్నే లేదు. కాబట్టి ఇట్లా వనరులన్నీ తరలించుకుపోతున్న క్రమంలో తెలంగాణ ఇక వట్టిపోయిన ఒక భూమిగా మాత్రం మిగిలిపోయే ఒక స్పష్టమైన అవకాశం కనిపిస్తున్నది. ఈ ప్రయత్నాన్ని కూడా, భూముల అమ్మకాన్ని, నీళ్ల తరలింపుని తెలంగాణ ప్రజలు తమ ఉద్యమంలో భాగంగా ప్రతిఘటించవలసిన అవసరం కనిపిస్తున్నది. భూముల అమ్మకాన్ని, వేలాన్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ప్రతిఘటించవలసి ఉన్నది. ఎందుకంటే రేపు పొద్దున ఏర్పడబోయే తెలంగాణకి అభివృద్ధి పథకాలకి ఇటువంటి భూమి ఇవాళ లభించే అవకాశం కనిపిస్తలేదు. ప్రభుత్వం, ఈ వలసవాద ప్రభుత్వం అంత పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నది. ఈ భూముల వేలం ఆగిపోవాలి, సెజ్ల పేరుట భూముల అప్పగింత ఆగిపోవాలి, పోతిరెడ్డిపాడు ద్వారా తరలించుకుపోయే నీటి దోపిడీ ఆగిపోవాలి, పోలవరం ద్వారా తరలించుకుపోయే గోదావరి నీటి దోపిడీ ఆగిపోవాలి. తర్వాత 6 జీవో అమలు పేరిట మరింత దుర్మార్గాలకి, మరింత ఈ వైలేషన్స్కి చేపడుతున్న ఈ ప్రభుత్వ విధానాలు ఆగిపోవాలి. ఇవన్నీ ఆగిపోవాలంటే ప్రజల ప్రతిఘటన, 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనివార్యంగా కనిపిస్తున్నది. తెలంగాణ ప్రజలు ఆ దిశగా ఆలోచించాలి, ముందుకు పోవాలి, పోరాటాలకు సిద్ధపడాలి. ఇది లేకపోతే, ఇవాళ మనం ఆ అవకాశాన్ని వినియోగించుకోకపోతే ఇక ఈ వలస ప్రక్రియ, వలసవాదం అనేది బలహీనం కాదు. వలసవాద ప్రభుత్వం మరింత దోపిడీకి తెగబడుతుంది. మనం మరింత నష్టపోవాల్సి వస్తుంది. మన ప్రజలు మరింత కడగంలకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. మహబూబ్నగర్ జిల్లా ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు వలసపోయి బతుకులు ఇడుస్తున్నారు, వాళ్ళు బతకబోతున్నారు. అట్లనే నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ బారిన పడ్డది. నిజామాబాద్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో అనేక మంది బతుకు తెరువు కోసం గల్ఫ్కు పోయి కడగంల పాలవుతున్నారు. ఈ పరిస్థితి నివారించబడాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక్కటే మనకు పరిష్కారం. దానికోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలందరూ సమైక్యంగా ఇవాళ వలసవాదులు ఎట్లా ఐక్యంగా వాళ్ళ 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 ఆకాంక్షల కోసం ఐక్యమవుతున్నారో, అదే రకంగా మన ఆకాంక్షల సాకారం కోసం కూడా అన్ని విభేదాలు మరిచి ఐక్యంగా పోరాటం చేయవలసిన ఒక చారిత్రక సందర్భంలో మనం ఉన్నాం. ఐక్య పోరాటాలకు సిద్ధంగా అవుదాం, ఐక్యంగా ముందుకు పోదాం, రాష్ట్రాన్ని సాధించుకుందాం. జనవరి 26 ప్రజాతంత్ర నినాదాలు, జనవరి 26 ప్రజాతంత్ర నినాదాలు, కోటీశ్వరుల నాటకమంటావా? ఓ పాలబుగ్గల జీతగాడా, అంత వట్టి భూటకమంటావా? ఓ పాలబుగ్గల జీతగాడా, దోపిడి రాజ్యం పోవాలంటావా? దోపిడి రాజ్యం పోవాలంటావా? దోపిడి రాజ్యం పోవాలంటావా?
తెలంగాణ ప్రజల విషాద గాథ ఇంతటితో ముగిసిపోలేదు. భూమి పొరల్లో పేరుకుపోయిన ఫ్లోరైడ్ విషం తాగునీటిలో కలిసిపోయి ఇక్కడి ప్రజల జవజీవాలను పీల్చి పిప్పి చేస్తోంది. తాగునీటి కోసం చేతి పంపులపై ఆధారపడుతున్న 2 లక్షల మంది ప్రజలు, ప్రధానంగా పిల్లలు, యువకులు ఈ భయంకర వ్యాధి బారిన పడ్డారు. బోర్ల నీళ్లు తాగిన కానించి మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. చిన్న చిన్నోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు 40 ఏళ్ళు అయితే వాళ్ళకే వయసు మీరిపోయినట్టుగా అయిపోతున్నారండి ఈ నీళ్ళ వలన. జలరాశులతో అలరారే నాగార్జున సాగరం ఉన్నది నల్గొండ జిల్లాలోనే అయినా గుక్కెడు మంచినీరు దొరకడం ఫ్లోరోసిస్ బాధితులకు సుదూర స్వప్నమే అయింది. తెలంగాణ ప్రజలు మోసపోవడం, తమ అవకాశాలను నష్టపోవడం ఒక్క నదీ జలాలకే పరిమితం కాదు. అడుగడుగునా ఇదే అనుభవం ఎదురైంది. మన విద్యా ఉద్యోగ అవకాశాలు మనకు దక్కలేదు. మన జీవితాలను, రాష్ట్రాన్ని మనం పునర్నిర్మించుకునే మహోజ్వల అవకాశాన్ని మనకు దక్కనివ్వలేదు. సచివాలయం నుంచి హైకోర్టు దాకా ఎక్కడా తెలంగాణ యువకులకు రావాల్సిన న్యాయమైన వాటా ఉద్యోగాలు రావడం లేదు. తెలంగాణ వాసులు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో కేవలం 8% మంది కాగా, స్వయంగా న్యాయపీఠం నుంచి తీర్పులు చెప్పే హైకోర్టులో 20% మంది మాత్రమే. ఎక్కడా ఎవరికీ తీసిపోని తెలంగాణ న్యాయవాదులకు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా అడ్వకేట్ జనరల్గా పనిచేసే అవకాశం దక్కలేదు. అంతెందుకు, నిన్నగాక మొన్న నియమించిన 86 మంది మెజిస్టీరియల్ ఉద్యోగుల్లో తెలంగాణ వాసులు 7 మాత్రమే. తెలంగాణకు నిరాఘాటంగా జరుగుతున్న అన్యాయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? తెలంగాణ ప్రజలు ఎప్పుడూ నష్టపోతూనే వచ్చారు. నిజాం తన పరిపాలనలో జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి తెలంగాణలో ఉద్యోగావకాశాలు తెలంగాణ వారికి దక్కే విధంగా ముల్కీ నిబంధనల్ని ప్రవేశపెట్టారు. సమైక్యాంధ్రలో మరోసారి అన్యాయం జరగకూడదన్న భయంతోనే ముల్కీ నిబంధనల్ని కొనసాగించాలని ముందుగానే షరతు విధించడం జరిగింది. అయినా ఆంధ్ర నుంచి తెలంగాణకు వలసలు ఆగలేదు. ప్రభుత్వేతర రంగాల్లో ఉద్యోగావకాశాలను గద్దల్లా తన్నుకుపోవడమూ నిలువలేదు. ఇలా నిరంతర వివక్ష, నిరాదరణతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. 400 మందికి పైగా తెలంగాణ ముద్దుబిడ్డలు ఆ ఉద్యమంలో అసువులు బాశారు. ఈ ఉద్యమాన్ని నీరుకార్చడానికి మరోసారి కొత్త ఫార్ములాలు రూపొందించారు. కొత్త ఒప్పందాలు చేశారు, ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాల్లో చేరిన 82,000 మంది ఆంధ్రులను వారి ప్రాంతాలకు తిప్పిపంపడానికి 1969లోనూ తిరిగి 1985లోనూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వుల్లో ఏ ఒక్కటి అమలు కాలేదు. పైగా ఎప్పటిలాగే యథేచ్ఛగా ముల్కీ నిబంధనలకు తూట్లు పొడిచే ప్రయత్నాలు కొనసాగాయి. సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత సుప్రీంకోర్టు 1973లో తెలంగాణలో ముల్కీ నిబంధనల అమలును సమర్థిస్తూ వాటిని కొనసాగించాలని తీర్పు చెప్పింది. కాని ఆంధ్ర రాజకీయ వర్గాలు ఈ తీర్పుపై ఆగ్రహించి తెలంగాణకిచ్చిన అన్ని రకాల రక్షణాత్మక నిబంధనల్ని రద్దు చేయాలని కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభించాయి. తెలంగాణ వనరులు, అవకాశాలను స్వేచ్ఛగా కొల్లగొట్టే అవకాశం కొనసాగించకపోతే సమైక్యాంధ్రలో కొనసాగబోమని బెదిరించాయి. మరోసారి ఈ ఒత్తిళ్లకు తలొగ్గిన నాటి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుతో సహా అన్ని రకాల రక్షణల్ని రద్దు చేసింది. కోస్తా రాజకీయ పెత్తందారుల వివక్షా విధానాలు తెలంగాణను బలిపీఠం ఎక్కించాయి.
తెలంగాణ ప్రజల హక్కులను ప్రయోజనాలను ఈ గడ్డపైన ఉన్న ఏ చట్టాలు వ్యవస్థలు కాపాడలేకపోయాయి. ఈ అన్యాయపు బంధం నుంచి విడివడి మన బతుకును మనం నిర్మించుకోగల స్వేచ్ఛాయుత తెలంగాణను సాధించుకోవడం ఒక్కటే మనకు మిగిలిన ప్రత్యామ్నాయం. భారతీయ జనతా పార్టీ 1997లో కాకినాడ సదస్సులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తీర్మానించింది. వామపక్షాలు తెలంగాణ వెనుకబాటుతనాన్ని అంగీకరిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు డిమాండ్ చేయడంలో పోటీ పడుతూ వచ్చాయి. కాంగ్రెస్ సైతం 2000 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణకు పిలుపునిచ్చింది. ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలంతా సోనియా గాంధీని, నాటి రాష్ట్రపతిని కలిసి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు చొరవ తీసుకోవలసిందిగా కోరారు. నిధులు, నదులు, వనరులతో అలరారుతున్న ఈ ప్రాంత ప్రజలు కనీ విని ఎరుగని బాధల గాథలు అనుభవిస్తూనే ఉన్నారు. న్యాయం వారిని హేళన చేస్తూనే వచ్చింది. వ్యవసాయం దారుణంగా దెబ్బతింది. కేవలం గత కొద్ది మాసాల వ్యవధిలోనే 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలు, సాగునీటి సమస్య, వ్యవసాయ పెట్టుబడులు విపరీతంగా పెరగడం, గ్రామీణ పరపతి వ్యవస్థ కుప్పకూలిపోవడం వంటి కారణాల వల్ల తెలంగాణ రైతులు చేతిపనివారు దిక్కులేని పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తున్నారు. గత 5 దశాబ్దాలలో వేలాది మంది తెలంగాణ రైతు బిడ్డలు బతుకులేక బతకలేక ప్రాణాలు తీసుకున్నారు. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రైతాంగానికి విద్యుత్ ఛార్జీలను పెంచుతూ 2000 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశనిపాతమైంది. ఇది తెలంగాణ రైతులకు కోలుకోలేని దెబ్బ. రాష్ట్రంలోని మొత్తం 24 లక్షల విద్యుత్ పంపు సెట్లలో 17 లక్షలు తెలంగాణలోనే ఉన్నాయి. నిరసన గళాలు విప్పి వీధుల్లోకి వచ్చిన రైతులపై ప్రభుత్వం తూటాల వర్షం కురిపించింది. హైదరాబాద్ బషీర్బాగ్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 3 రైతులు కన్నుమూశారు. కుమ్మరి వామిల తుమ్మలు మలిసెను, కమ్మరి కొలివిల దుమ్ము వేరెను, పెద్ద బారిస మొద్దు మారినది, సాలల మగ్గం సడుగులిరిగినవి, నా సేతి వృత్తుల సేతులిరిగిపాయే మా పల్లెల్లోన, గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే ఈ దేశములోన. ఆంధ్రతో తెలంగాణ విలీనం తెంపుకోలేని శాశ్వత బంధం కాదు. ఇది వైవాహిక సంబంధం వంటిదని, ఇష్టం లేకపోతే ఎప్పుడైనా విడిపోవచ్చునని నాటి ప్రధాని నెహ్రూ అప్పుడే చెప్పారు. సౌహార్ద్ర సహజీవనం సాధ్యం కాని పరిస్థితుల్లో విడిగా ఉండిపోవడమే మంచిదని ఫజల్ అలీ కమిషన్ అప్పుడే స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ స్వరాష్ట్రాన్నే కోరుకున్నారు. 1971 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణవాదులు ఘన విజయం సాధించిన అప్పటి ప్రభుత్వాలు ప్రజా తీర్పును గౌరవించలేదు. 2004లో జరిగిన శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ల కూటమికి బ్రహ్మాండమైన విజయాలు కట్టబెట్టి ప్రత్యేక రాష్ట్ర నినాదానికి తమ మద్దతును పునరుద్ఘాటించారు. चाहिए थी वो नहीं हुई। रोजगार के
करने की हर कोशिश करेंगे। యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇవ్వడం, పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో కూడా ఈ విషయం ప్రస్తావించడం, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తన తొలి ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉంటామని ప్రకటించడం, తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని తెలియచేస్తున్నాయి. అత్యున్నత స్థానాల్లో ఉన్నవారి హామీలు, వాగ్దానాలు త్వరలోనే న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. తమ చిరకాల స్వప్నం సాకారం చేసుకోవడం కోసం తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. The government will consider the demand for the formation of Telangana state at an appropriate time for due consultation. The common minimum program already spells out under this what we need to do in this regard. We need to consult all concerned, offer proper consultation. I think we are committed to the establishment of a state of Telangana. కేవలం భూమి కోసం జరుగుతున్న పోరాటం కాదు, అంతకంటే తీవ్రమైన సామాజిక ఆర్థిక అసమానతల పరిష్కారం కోసం, రాజకీయ నైరాశ్యం నుండి విముక్తి కోసం, అన్నింటినీ మించి ఇక్కడి ప్రజల మనుగడను కాపాడుకోవడం కోసం సాగుతున్న సంఘర్షణ. తరతరాల దోపిడీని మౌనంగా భరించిన తెలంగాణ ప్రజలు తమ సంపదను, తమ అధికారాన్ని తామే సద్వినియోగం చేసుకోగల స్వరాష్ట్రం కోసం కదం కదం కలిపి ముందుకు సాగుతున్నారు. వారి భయాలు, ఆశలు రెండూ నిజం. ఎన్నోసార్లు దగాకు, మరెన్నో మార్లు మోసానికి గురైన వారి హృదయం ఛిద్రమై భగ్గున మండుతోంది. మరోసారి వారి ఆశలను వమ్ము చేస్తే అగ్నిపర్వతంలా బద్దలయ్యే వారి ఆగ్రహానికి అడ్డుకట్టలు వేయడం అంత సులభం కాదు. నా పేరు షఫీక్ అహ్మద్. చిల్కల్గూడలో ఉండేటోని. వెస్లీ బాయ్స్ హై స్కూల్లో చదివేటోని. తెలంగాణ ఉద్యమంలో పోలీసుల గుండ్లకు బలయ్యాను. ఇంతవరకు తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. కిరాయికి వచ్చిన ఆంధ్రోళ్లు ఇక్కడ కబ్జా పెట్టి మనల్ని మురికివాడల్లోకి, ఇరుకు గదిలోకి నెట్టేసిండ్రు. మన మసీద్ భూములలో ల్యాంకో లాంటి టౌన్షిప్ లను కట్టి హైదరాబాద్ వాళ్ళదంటుర్రు. హైదరాబాద్ నగరం 450 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రజల రక్తమాంసాలు ఒడిసి కట్టిన నగరం. 1956కు ముందు దేశంలో 5వ స్థానంలో ఉండేది. ఇప్పుడు కూడా 5వ స్థానంలోనే ఉంది. 50 ఏళ్లలో విశాఖపట్నం హైదరాబాద్ కన్నా ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు విశాఖపట్నం తలసరి ఆదాయం హైదరాబాద్ కన్నా చాలా రెట్లు ఎక్కువ. ఇదే నా సమైక్యాంధ్రలో హైదరాబాద్ జరిగిన అభివృద్ధి. 1952లో ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయినాక, కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక భవనాలు లేక డేరాలలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులు నడుపుకుంటుండే. ఆఫీసులలో ఫైళ్లు పందులు ఎత్తుకపోతే పందుల నివారణకై ప్రత్యేక బడ్జెట్ ఉంటుండే. వానాకాలంలో వానలకు డేరాలు కురుస్తా అంటే 6 నెలలు ఆఫీసులు బంద్ చేసుకుని మద్రాసు పోతుండే. అప్పుడు ఎంతో సుసంపన్నమైన మన తెలంగాణ మీద వాళ్ళ కన్ను పడడం జరిగింది. అందులో అతి ముఖ్యంగా హైదరాబాద్ నగరం పైన వాళ్ళకు ఆశ పుట్టింది. ఆ ఆశతో 1956లో మనల్ని బలవంతంగా వాళ్ళతో కలుపుకోవడం జరిగింది. 1956 పూర్వమైన మన హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందనడానికి కొన్ని ఉదాహరణలు: కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి లాంటి రైల్వే స్టేషన్లు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు లాంటి భవనాలు, బేగంపేట్, హకీంపేట్ లాంటి ఎయిర్పోర్ట్లు, ఉస్మానియా, గాంధీ, క్యాన్సర్, నీలోఫర్ లాంటి ఆసుపత్రులు, వివేకవర్ధిని, ఆలియా, ఉస్మానియా లాంటి స్కూళ్ళు, యాబిడ్స్, మోండా, మోజాంజాయ్ లాంటి పెద్ద పెద్ద మార్కెట్లు, ఉస్మానియా యూనివర్సిటీ, సిటీ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ లాంటి పెద్ద పెద్ద కళాశాలలు. అంతేకాకుండా దేశంలో ఎక్కడ లేని డ్రైనేజ్ వ్యవస్థ, 24 గంటలు తాగునీటి కోసం ఉస్మాన్ సార్, హిమాసార్ లాంటి చెరువులు ఇన్ని ఉంటుండే. ఆంధ్రులు మనతో కలిసినాక మన వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి బంజారాయిల్స్, జూబిల్స్, వనస్థలపురం, కూకట్పల్లి లాంటి కాలనీలు అభివృద్ధి చేసుకున్నారు. మెతుకు సీమ మెదక్ జిల్లా రైతుల పుట్టగొట్టి సింగూరు నుంచి అక్రమంగా నీళ్లను తరలించుకుని బంజారాయిల్స్, జూబిల్స్ లో తాగునీళ్లకు వాడుకుంటాను. సినిమా వాళ్ళు మద్రాసు నుంచి వెళ్ళగొడితే మన దగ్గరికి వస్తే రూపాయి గజం చొప్పున భూమి ఇచ్చినాం. స్టూడియోలు కట్టుకుంటేందుకు రాయితీలు ఇచ్చినాం. అయినా వాళ్ళు విశ్వాసం లేకుండా మన భాషను, యాసను, సంస్కృతిని వెక్కిరిస్తూ సినిమాలు తీస్తాను. కంపెనీలు పెడదామని కోట్ల రూపాయల భూములు తీసుకుని మన వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేస్తాను.
ఇప్పటివరకు హైదరాబాద్లో లక్ష కోట్ల రూపాయల భూములు అమ్ముకున్నట్టు జరిగింది. వక్ భూముల పేరిట 50,000 కోట్ల రూపాయల వక్ భూముల ఆస్తులను లగడపాటి రాజగోపాల్ లాంటి వ్యాపారవేత్తలకు అమ్ముకోవడం జరిగింది. 50,000 కోట్ల రూపాయల ముస్లిం ఆస్తులను అమ్ముకుని ముస్లింలకు 186 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఇస్తూ అంటారు. ఇదేనా హైదరాబాద్కు వాళ్ళు చేసిన అభివృద్ధి? అంతేకాకుండా ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే సమయంలో హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, లేకుంటే ఉమ్మడి రాజధానిగా చేయాలని కొత్త వాదన తీసుకొస్తున్నారు. రాజధాని నగరం అనేది ప్రజల సౌకర్యాల కోసం ఉండాలి కానీ రాజకీయ నాయకుల సౌకర్యం కోసమో, వ్యాపారవేత్తల సౌకర్యం కోసం, సినిమా వాళ్ళ సౌకర్యం కోసం ఉండకూడదు. శ్రీకాకుళం, విశాఖపట్నం లాంటి నగరాలకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ నగరం రాజధానిగా ఉంటే వాళ్ళ సౌకర్యం ఎట్లా ఉంటుందో మీరే ఆలోచించండి. అంతేకాకుండా 1966లో మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయే సమయంలో గుజరాత్ ప్రజలు ఉమ్మడి రాజధానిగా బొంబాయిని అడిగినప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. గుజరాత్ వాళ్ళు బొంబాయికి కిరాయిదారులు తప్ప సొంతదారులు కాదు అని అనడం జరిగింది. అదే సూత్రాన్ని పొద్దున లేస్తే అంబేద్కర్ ను కోరుకుంటా స్పీచ్లు ఇచ్చే రాజకీయ నాయకులు అదే సూత్రాన్ని ఇక్కడ కూడా అవలంబించాలని మేము కోరుకుంటాను. హైదరాబాద్ నగరానికి వచ్చిన ఆంధ్రులు కిరాయిదారులు తప్ప హక్కుదారులు కారనేది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు మన తాతలు తండ్రులు ఎంతో కష్టపడి సంపాదించుకున్న హైదరాబాద్ నగరం మనం కాపాడుకోవాలంటే మన రాష్ట్రాన్ని మనం సాధించుకొని తీరాలి. డూ ఆర్ డై. ఇదే చివరి యుద్ధం, అంతిమ యుద్ధం. హైదరాబాద్ నగరం తెలంగాణ ప్రజల శ్రమ యొక్క ఫలితం. 450 సంవత్సరాల పైన కొనసాగినటువంటి ప్రయత్నం యొక్క ఫలితం. దాన్ని ఈ ప్రాంత ప్రజలు అంత సులభంగా వదులుకుంటారు అనేటువంటి ఆలోచన ఎవరికి ఉన్నా అది పగటి కలలే అవుతాయి. ఒకవేళ అటువంటి దుస్సాహసమే ప్రభుత్వమైనా చేస్తే అది ఒక రకమైన అంతర్యుద్ధానికి, సివిల్ వార్కు దారితీస్తుంది. మొత్తం ఇక్కడ ఈ ప్రాంతం అంతా కల్లోలిత ప్రాంతంగా జరిగింది. విజ్ఞత ఏమిటంటే 56కు ముందు ఏ పరిస్థితి ఉండేనో అదే పరిస్థితిని పునరుద్ధరించాలి. 56కు ముందు ఆంధ్రులకు వేరే రాజధాని ఉండే, వేరే పెట్టుకోవాలి. 56 కంటే ముందు 450 సంవత్సరాలు తెలంగాణకు రాజధాని హైదరాబాద్, అదే ఉంటుంది. అక్కడి నుంచి వేరే పోవడానికి వీల్లేదు. పేరు శంకర్. నేను మెదక్ జిల్లా జోగిపేటకు చెందినోని. నన్ను కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం 1969 తెలంగాణ ఉద్యమంలో నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపింది. అందరూ అనుకుంటున్నట్టు 370 మంది చనిపోలే. వేల మందిని పోలీసులు తుపాకీ గుళ్లతో కాల్చి సచ్చిండ్రో బతికిండ్రో అని కూడా చూడకుండా బొందబెట్టిండ్రు. దీనికి నేనే సాక్ష్యం. అయినా ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మనం రక్తం పీల్చుతూనే ఉన్నారు. ఇది కూడా సమజైతలేదా? గత 50 సంవత్సరాలుగా విశాలాంధ్ర పేరుతో మన వనరులను దోచుకుంటూ మనల్ని అన్యాయం చేస్తున్న ఆంధ్ర ప్రాంత ప్రజలు ఏకలేక వేరుపడదామంటే వేర్పాటువాదమని వెక్కిరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అడిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమో ఇది బుక్కా పెన్నా ఇవ్వడానికి ఇస్తే మరో కాశ్మీరం అవుతుందని, నక్సల్ రాష్ట్రం అవుతుందని అంటాడు. రఘువీరారెడ్డి ఏమో మన రైతులకు మైకు పట్టుకోవడం చేత కాదని అంటాడు. లగడపాటి రాజగోపాల్ మనకు భాష లేదు, సంస్కృతి లేదు అని అంటాడు. మండల్ బుద్ధప్రసాద్ ఏమో మనకు నాయకత్వం చేత కాదని, మరో మంత్రి మారెప్పేమో తెలంగాణ తల్లో మల్లెపువ్వ తీసివ్వడానికని, అసమానతలు నిష్పాక్షిత అని మాట్లాడే జయప్రకాష్ నారాయణ తెలంగాణ గురించి నోరు విప్పాడు. మన తెలంగాణ మంత్రుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మన చిన్నారెడ్డి ఏమో తెలంగాణ వచ్చేదా సచ్చేదా అని అంటాడు. మన భూముల్లో స్టూడియోలు కట్టుకున్న ఆంధ్ర సినిమాలు బన్నీ అనే సినిమాలో పోలవరం ఆపటోలను విలన్లని చిత్రీకరిస్తున్నారు. మేము రాజీనామా ఎందుకు చేయాల్సి వస్తుంది? 4 ఏళ్ళు ఈ సభలో ఉండి పిట్టరిచినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. రాష్ట్రంలో ప్రారంభం అయ్యేది గోదావరి నది, రాష్ట్రంలో మొట్టమొదటి ఎంటర్ అయ్యేది తెలంగాణ ప్రాంతంలో. ఇవాళ గోదావరి నది గాని బొగ్గు గాని తెలంగాణలో ఉన్నాయి. మా రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ను ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పి కొన్ని వందల సార్ల మా తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు గాని అక్కడున్న వర్కర్స్ ఎన్నో సార్లు చెప్పినాం. అది రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ 62.5 మెగావాట్స్, అది అక్కడనే ఉంది. కానీ కడపది 210 మెగావాట్లు ఉన్న కడప రెండవ ఎక్స్పాన్షన్ 210 అయిపోయింది. మూడవ ఎక్స్పాన్షన్ కూడా 210 మెగావాట్లతో జరుగుతుంది. కానీ తెలంగాణలో రామగుండంలో ఆ పక్కనే కిలోమీటర్ దూరంలో కనుచూపు మేరలో నీళ్లుంటాయి, బొగ్గుంటాయి. కానీ తెలంగాణ పవర్ స్టేషన్ మాత్రం ఎక్స్పాన్షన్ చేయరు వీళ్ళు. R&B రోడ్లు ఒకసారి నేను పత్రికలో చదివిన సార్, అప్పుడు R&B మంత్రిగా ఉన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కడపకు పోయినప్పుడు ఇంకేదో రోడ్లు కావాలంటే ఇప్పటికే 600 కోట్లు ఇచ్చిందయా మీ కడప జిల్లాకు, మీకు ఇంకెక్కడ ఇవ్వాలని మాట్లాడింది. ఒక్క పులివెందుల నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతోని
రోడ్లు వేసుకున్నారు అధ్యక్ష. ఇది ప్రాంతీయ తత్వం కాకపోతే ఏంది? ఈ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పెద్ద ప్రాంతీయవాది, ఈయననే పెద్ద ప్రాంతీయ తత్వం కలిగినటువంటి వాడు. ఇవాళ మమ్మల్ని ప్రాంతీయవాదులు అనే మీకు లేదు అధ్యక్ష అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మీరు రాష్ట్రానికి కాదు ముఖ్యమంత్రి, కడప జిల్లాకో రాయలసీమ ప్రాంతానికో ఒక ఆంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల్ని సమానంగా చూడడానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణలు ఏం కావాలి అధ్యక్ష? ఇవాళ 4 లైన్ రోడ్లు అధ్యక్ష, 4 లైన్ రోడ్లు ఒకసారి కడప నుంచి పులివెందుల పోవడానికి 2 గంటలు పడుతుందట. పేపర్లో చదివాను అధ్యక్ష. నేను 45 నిమిషాల్లో పోవాలన్నా రోడ్ ఎట్లేస్తావో ఏ అని చెప్పిందట ఏఎన్సీ గారికి. 4 లైన్ రోడ్డు అంటే విత్ డివైడర్, 4 లైన్ రోడ్ విత్ లైట్లు కడపకు నుంచి పులివెందులకే కాదు, పులివెందుల నుంచి IIIT ఇడుపులపాయ దాకా కూడా 4 లైన్ రోడ్లు వేసింది అధ్యక్ష. ఇవాళ తెలంగాణ జిల్లాలకు కూడా 4 లైన్ రోడ్ లేవు, కానీ వీళ్ళ ఇడుపులపాయలకు, వీళ్ళ గెస్ట్ హౌస్లకు, వీళ్ళ ఎస్టేట్లకు మాత్రం 4 లైన్ రోడ్ వేసుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఇది వివక్ష కాకపోతే ఏమైంది అధ్యక్ష? పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ఏంది అధ్యక్ష? తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి పాపం చనిపోయిన PJR గారు ఎన్నోసార్లు చెప్పిండ్రు. మా తెలంగాణను బొందబెట్టేటువంటి పోతిరెడ్డి ప్రాజెక్టును ఇవాళ పోలీస్ పహారాలో దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగదు, పోలీసు వాళ్ళని పెట్టి ఇవాళ ప్రాజెక్టులు కట్టుకొని నీళ్లు మళ్లించుకుపోతా ఉంటే మా తెలంగాణ మంత్రులు మాట్లాడే పరిస్థితులు లేరు. ఇది మా తెలంగాణ ప్రజల దురదృష్టం అధ్యక్ష. ఇంకా వీళ్ళ గురించి చెప్పాలంటే ఏది వదిలిపెట్టలే అధ్యక్ష. క్రాప్ ఇన్సూరెన్స్ లో కూడా కడప జిల్లాకు అనంతపూర్ జిల్లాకే న్యాయం చేసిన తప్ప తెలంగాణ ప్రజలకు చేయలే అధ్యక్ష. తెలంగాణలో రాళ్ల వానబడ్డ క్రాప్ ఇన్సూరెన్స్ రాదు, తెలంగాణలో నష్టం జరిగినా రాదు. కానీ మొత్తం రాష్ట్రానికి 500 కోట్లు వస్తే కడపకు అనంతపూర్ 2 జిల్లాలకు 200 కోట్లు పెట్టుకున్నారు. ఇది వివక్ష కాకపోతే దీన్ని ఏమంటారు అధ్యక్ష? ఇట్లా చెప్పుకుంటూ పోతే చివరికి పాలు అధ్యక్ష, పాలు తెలంగాణ పాలకు తక్కువ రేటు, ఆంధ్ర పాలకు ఎక్కువ రేటు. కొనేది మాత్రం డైరీ డెవలప్మెంట్ కార్పొరేషనే. ఎట్లా ఉందంటే అధ్యక్ష, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆంధ్ర ప్రాంతంలో 10% ఫ్యాట్ ఉండేటువంటి లీటర్ పాలకు 24 రూపాయల 30 పైసలు ఇస్తే, అదే పాలు తెలంగాణలో 10% ఫ్యాట్ ఉండే తెలంగాణ పాలకు 22 రూపాయల 30 పైసలు, 2 రూపాయలు తక్కువ. అంటే తెలంగాణ పాలు కూడా పనికొస్తలేవు సార్ మీకు? అంటే మమ్మల్ని ఎండ్లో వదిలిపెట్టారు. గేదె పాలు అంతే, ఆవు పాలు అంతే, అంటే పాలల్లో కూడా మాకు తెలంగాణకు అన్యాయమే. ఇట్లా ఎన్ని రకాల వివక్ష అని చెప్పుకోవాలి అధ్యక్ష. ఇవాళ హుడా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద కొన్ని ల్యాండ్స్ ఉంటాయి అధ్యక్ష. దాని యాక్ట్ రూల్స్ బుక్ ఏం చెప్తుందంటే హుడా ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని హుడా పరిసర ప్రాంతాల్లో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్తారు అధ్యక్ష. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే హుడా ద్వారా వచ్చినటువంటి భూముల అమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొని ఆ పైసలు తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెడుతున్నారు. కానీ హుడా ఏం చేస్తుంది తెలుసా అధ్యక్ష? హుడా వాళ్ళు వేసుకునే ఔటర్ రింగ్ రోడ్కో రేడియల్ రోడ్స్కో పైసలు లేకపోతే హుడానేమో అప్పులు తెచ్చుకోపోతున్నారు. అంటే మీ లెక్కలతో సహా చెప్తా. హుడా నుంచి 2005-06 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 334 కోట్లు తీసుకుంది. 2006-07లో 600 కోట్లు తీసుకుంది. 2007-08లో 2200 కోట్లు తీసుకుంది. అంటే ఇప్పుడు హుడా నుంచి 3134 కోట్ల రూపాయల డబ్బును హుడా యాక్ట్ కు విరుద్ధంగా, అంటే తెలంగాణ భూములు అమ్మితే వచ్చినటువంటి డబ్బు, తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాల్సిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టింది. హుడా వాళ్ళడేమో నువ్వు అప్పులు తీసుకుంటుంది. అంటే తెలంగాణ ప్రజల మీద అప్పులు మిగులుస్తా ఉన్నారు, భారం మిగులుస్తా ఉన్నారు, తెలంగాణ భూములు మాత్రం అమ్ముకుంటా ఉన్నారు. ఒక్క హుడానే కాదు సార్, APIC ద్వారా కానీ ఈ మొత్తం తెలంగాణ భూములన్నీ కూడా అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ సోదరులు హైదరాబాద్ లో బొంద పెట్టుకోవడానికి మాకు జాగలేదయా, కొంత జాగీయమంటే కూడా ఇస్తలేరు, కానీ భూములు అమ్ముకోవడానికి మాత్రం వీళ్ళకి చేతులు వస్తా ఉన్నాయి అధ్యక్ష. తెలంగాణ ప్రజల అవసరాలకు వీళ్ళకి చేతులు వస్తలేవు. ఇవాళ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, మేము అడుగుతున్నది న్యాయంగా అడుగుతున్నాం. ఇవాళ ఆదాయం కూడా తెలంగాణ నుంచి ఎక్కువ వస్తున్నది. వీళ్ళేదో ఆంధ్ర సొమ్ము మేము అడుగుతలేము, ఆదాయం కూడా తెలంగాణ నుంచి ఎక్కువ వస్తున్నది. తెలంగాణకు ఎక్కువ నిధులు ఖర్చు పెట్టినాము, తెలంగాణకు డబ్బులు ఎక్కువ ఇచ్చినామంటున్నారు. నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నటువంటి లెక్కలు ఒక 4-5 డిపార్ట్మెంట్లు ప్రధానంగా ఎక్కువ ఆదాయం వచ్చే శాఖలు మీ ద్వారా నేను ఒకసారి మీ ద్వారా సభకు మొత్తం రాష్ట్రానికి వినిపించదలుచుకున్న అధ్యక్ష. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో 2005-06 సంవత్సరంలో వచ్చిన ఆదాయం అధ్యక్ష, ఆంధ్ర ప్రాంతం 782 కోట్లు, రాయలసీమ 193 కోట్లు, తెలంగాణ 1405 కోట్లు అధ్యక్ష. ఇట్లా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా ఆదాయం మాది, ఖర్చు మాత్రం ఆంధ్రాలో పెట్టుకుంటారు. ఖర్చు పెట్టేది ఆంధ్ర వాళ్ళు, ఖర్చు పెట్టుకునేది ఆంధ్ర ప్రాంతంలో. న్యాయంగా మా తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయాన్ని మా ఖర్చు పెట్టుకుంటే వీళ్ళకి చేతులు రావు. తెలంగాణ భూములు అమ్ముతారు, తెలంగాణ భూములు అమ్మితే వచ్చిన ఆదాయాన్ని బడ్జెట్ కు అదనంగా తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాలంటే వీళ్ళకి చెవులు వినబడవు. కానీ మా మంత్రులు మా మీద మాట్లాడతారు, కానీ ఇవన్నీ విషయాల మీద ముఖ్యమంత్రి నిలదీసే ధైర్యము దమ్ము లేదు వీళ్ళకు. ఎందుకంటే ఉన్న మంత్రి పదవి పోతుంది. మా రంగారెడ్డి జిల్లా ముఖ్యమంత్రి గారు మాటికి ఏమంటారంటే చేవెళ్ళంటే నాకు ఎంతో ప్రేమ, రంగారెడ్డి జిల్లా అంటే ఎంతో ప్రేమ అంటారు.
చేవెళ్ల మీద ఎంత ప్రేమ ఉందంటే ఈ రంగారెడ్డి జిల్లా ఈ ప్రభుత్వంలో ఎంత నష్టానికి గురైందో, ఎంత అన్యాయానికి గురైందంటే అధ్యక్ష, ఇవాళ ఒక రంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు 20,000 కోట్ల రూపాయల భూములు ఇవాళ ఈ ప్రభుత్వం అమ్ముకొని ఆ డబ్బులు తీసుకుపోయింది అధ్యక్ష. రంగారెడ్డి జిల్లాలో ఈ పరిస్థితి ఏంటంటే చదువుకుందామంటే ఈ రోజుకు ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేనటువంటి జిల్లా ఏదైనా ఉంది ఈ రాష్ట్రంలో అంటే అది ఒక్క రంగారెడ్డి జిల్లా అధ్యక్ష. నిజంగానే మీకు అంత ప్రేమ ఉంటే వెనుకబడ్డ రంగారెడ్డి జిల్లాలో పరిగి, తాండూర్, వికారాబాద్ లో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా ఓపెన్ చేయరా అధ్యక్ష? ఇలా గుంటూరు జిల్లాలో ఎయిడెడ్ మరియు ప్రభుత్వ కాలేజీలు 28 కాలేజీలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 26 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. కడప జిల్లాలో 26 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. మా రంగారెడ్డి జిల్లాలో ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు. ఈజ్ ఇట్ నాట్ ద షేమ్ సార్? ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా సార్? మా మెదక్ జిల్లాలో 7 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావాలని ఎన్నిసార్లు అడిగినా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ రంగారెడ్డి జిల్లా భూములు అమ్ముకుంటారు, కానీ రంగారెడ్డి జిల్లాకు చదువుకునేందుకు ఆ పిల్లలకు అవకాశాలు ఇయ్యరు. రంగారెడ్డి జిల్లాకు మేము చేవెళ్ల ప్రణహిత ప్రాజెక్టు ద్వారా నీళ్లు తెస్తా అని చెప్తారు ముఖ్యమంత్రి గారు. 4 సంవత్సరాల నుంచి డిపిఆర్ తయారు కాలే, 4 సంవత్సరాల నుంచి ఎస్టిమేట్లు ప్రిపేర్ కాలే, ఎలక్షన్లు వచ్చినాయి, ప్రజలు నిలదీస్తారు కనుక చివరి సంవత్సరం ఇప్పుడు ఏం చేసిందంటే చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టుకు 200 కోట్లు పెట్టింది అధ్యక్ష. ఇంత అన్యాయమా సార్? ఆ ప్రాజెక్టు కాస్ట్ 20,000 కోట్లు. 20,000 కోట్ల ప్రాజెక్టుకు 200 కోట్లు పెట్టింది, అంటే 1%. ఈ లెక్కన 100 సంవత్సరాలైతే కూడా చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి కాదు. ఇప్పుడు బతికున్న ప్రజలు ఎవ్వరు కూడా నీళ్లు చూడరు. ఇది తెలంగాణ మీద ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ. ఇవాళ కడప జిల్లా ప్రాజెక్టులో, రాయలసీమ ప్రాజెక్టులేమో ఆగా మేఘాల మీద ఉత్తర్వులు వస్తాయి, ఎస్టిమేట్లు అవుతాయి, డబ్బులు శాంక్షన్ అవుతాయి, పోలీస్ పహారాలో పనులు నడుస్తాయి, డే అండ్ నైట్ పనులు నడుస్తాయి. కానీ తెలంగాణ ప్రాజెక్టులు నడవై. తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడానికి చేతులు అంతా అవినీతి. తెలంగాణ ప్రాజెక్టులు ఎక్కడ చూసినా ఎల్లంపల్లి పైపులు పొక్కలబడి పేలిపోయినాయి. దేవాదుల ప్రాజెక్టులు గాలిలోకి తేలుతా ఉన్నాయి. తెలంగాణ ప్రాజెక్టులు ఏమో అవినీతిమయం. అవేదో పని జరుగుతుందా అంటే జరుగుతుంది అనిపిస్తారు. ఏమనంటే ఇంకోటి ఏమంటారు, తెలంగాణ ప్రాజెక్టులకు పెద్దపీట వేసినాం. నీళ్లున్న ప్రాణహిత చేవెళ్ళకేమో నిధులు ఇయ్యరు. నీళ్లు లేని ప్రాజెక్టులు, నీళ్లు రాని ప్రాజెక్టులు, కాలువలు తవ్వి తెలంగాణ ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు తప్ప 6 జిల్లాలకు 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాణహిత చేవెళ్ళకు మాత్రం డబ్బులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి గారికి మనసు లేదు అధ్యక్ష. ఇది అన్యాయం కాకపోతే ఏంది? ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా మీరు మమ్మల్ని అన్యాయం చేస్తారు? అరే గోపాల్, పుచ్చలపల్లి సుందరయ్య తెలుసురా నీకు? చెప్పరా. సిపిఎం చంద్ర రాజేశ్వరరావు, సిపిఐ చంద్ర పుల్లారెడ్డి, సిపిఐ ఎంఎల్, కొండపల్లి సీతారామయ్య, పీపుల్స్ వార్. డాంగే రేయ్, డాంగే తెలుసు, జ్యోతిబస్ తెలుసు, చారు మజుందార్ తెలుసు, మావో తెలుసు, మార్క్స్ తెలుసు. చాలా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలా? ప్రపంచ చరిత్ర మొత్తం తెలుసు నీకు, కానీ ఈయన గురించి మాత్రం తెలియదు. శ్రీకాంత్, అందరికందరూ తెలియాలని ఏముందిరా? అందరికందరూ తెలియకపోయినా పర్వాలేదు, మన రీసెర్చ్ స్కాలర్స్. మీకు తెలియపడం ఏందిరా? అదేరా మా తెలంగాణ చేసుకున్న దౌర్భాగ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో మైలురాయిగా నిలిచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి రయ్యనా. 1952లో మొట్టమొదటిసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 542 మంది ఎంపీలే కాదు, నెహ్రూ కంటే కూడా అత్యధిక మెజార్టీతో గెలిచిన తెలంగాణ సింహం రా. ఈయన పేరు తెలవనందుకు మీరు కాదురా సిగ్గుపడాల్సింది, అటువంటి చరిత్ర రాసిన చరిత్రకారులు సిగ్గుపడాలి. దానికి మేమేం చేయాలి? వెంకటేష్, నువ్వెక్కడి నుంచి వచ్చావు? కడప. గోపాల్, నువ్వెక్కడి నుంచి వచ్చావు? గుంటూరు. హరి, నువ్వెక్కడి నుంచి వచ్చావు? అనకాపల్లి. అంటే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తారు, మా ఊర్లకు దూరంగా ఇండ్లు వేసుకుంటారు. గుంటూరు పల్లె అని, ఆ పల్లె అని, ఈ పల్లె అని మీ ఊర్లో పేరు పెట్టుకుంటారు, మా పైన మీ పెత్తనం చెలాయిస్తారు. భారతదేశంలో ఎవరెక్కడైనా జీవించే హక్కు, స్వేచ్ఛ మన రాజ్యాంగమే మనకిచ్చింది. ప్రశ్నించే హక్కు నీకెక్కడిదిరా? నేను ప్రశ్నించేది మీ హక్కుని కాదు, మీ ఆధిపత్యాన్ని, మీ అహంకారాన్ని. తెలంగాణ ప్రజలంటే మీకు చులకన, తెలంగాణ భాషను చులకన, తెలంగాణ యాసంటే చులకన. తినేది ఇక్కడ తిండి, పిలిచేది ఇక్కడ గాలి, తాగేది ఇక్కడ నీళ్లు, పాడేది అక్కడి పాడు. శ్రీకాంత్, తెలియకుండా మాట్లాడకు. మా వాళ్ళు వచ్చి మీకు వ్యవసాయం నేర్పారు, పద్ధతులు నేర్పారు, కల్చర్ నేర్పారు. ఆహా, ఇంగ్లీష్ వచ్చి మీకు నేర్పానంటాడు, మీరు వచ్చి మాకు నేర్పానంటారు. ఎవరికి ఎవరు నేర్పినరా? నేర్పినా తెలంగాణ అభివృద్ధి చెందిందా? జరగలేదా? అనేక ఇండస్ట్రీస్ పెట్టి వేలాది ఉద్యోగాలు కల్పించింది ఎవరు? కాలేజీలు కట్టించింది ఎవరు? కార్పొరేట్ హాస్పిటల్ పెట్టించింది ఎవరు? మీరే. అనేక ఇండస్ట్రీస్ పెట్టారు, లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. కానీ అందులో తెలంగాణ వాళ్ళకి ఎంత శాతం ఉద్యోగాలు ఇచ్చారు? కాలేజీలో తెలంగాణ వాళ్ళు ఎంత శాతం ఉన్నారు? కార్పొరేట్ హాస్పిటల్ ఎంత శాతం ఉన్నారు? సెక్రటరీలు ఎంత శాతం ఉన్నారు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంత శాతం ఉన్నారు? న్యాయస్థానంలో ఎంత శాతం ఉన్నారు? 70% మీరుంటే 20% మేమున్నాం. అది కూడా అటెండర్లుగా, డ్రైవర్లుగా, క్లీనర్లుగా, కింది స్థాయి ఉద్యోగాల్లో మేముంటే పై స్థాయి ఉద్యోగాల్లో మీరున్నారు. ముల్కి రూల్స్ మూలకు పడేశారు, 610 జీవోను అనగదొక్కారు. మా వాళ్లకు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక
అడవుల పాలవుతున్నారు, నక్సలైట్లుగా మారుతున్నారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? వాస్తవం రా, ఇది వాస్తవం. అలాగంటే ఐటీని డెవలప్ చేసి హైటెక్ సిటీగా మార్చింది ఎవరు? రోడ్లు, రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు, రియల్ ఎస్టేట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వీటన్నిటితో హైదరాబాద్ సిటీని గ్రేటర్ సిటీగా ప్రపంచం గుర్తించే స్థాయికి తీసుకొని వచ్చింది ఎవరు? మీరేరా, ఇది మీరే. కానీ నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావే, ఐటీలు హైటెక్ సిటీలు కాదు, వాటి పక్కన ఉన్న పూరి గుడిసెలు చూడు. మా తెలంగాణ పరిస్థితులు మీకే అర్థమవుతాయి. రోడ్లు, రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు కాదు, వాటి పక్కన దినదిన గండంగా గడుపుతున్న కూలీలు చూడు. మా తెలంగాణ పరిస్థితులు ఏంటో మీకే అర్థమవుతాయి. రియల్ ఎస్టేట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కోట్ల మీరు సంపాదిస్తున్నారు. మా తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్నారు. కృష్ణా, గోదావరి నదులు 70% తెలంగాణలో ప్రవహిస్తున్నా నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ నీళ్ళు తాగి అవిటి వల్ల అల్లాడుతున్న గుక్కెడ మంచి నీచే పరిస్థితి లేదు. నీళ్లు మీగిపోతున్నాయి, కన్నీళ్లు మాకు మిగులుతున్నాయి. 2 జీవనదుల మధ్య ఉన్న మా తెలంగాణ జీవమే లేకుండా పోతుందిరా. ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే మీ రాజకీయ నాయకులు, మీ దొరలు, మీ పెత్తందారులు ఏం చేస్తున్నారా? నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగుతాం. ఎవరినైనా సరే అడుగుతాం. తెలంగాణ ద్రోహం చేసేవాడు నీవాడైనా నావాడైనా వాడెవ్వడైనా సరే గల్ల పట్టి అడుగుతాం. తెలంగాణ రావాలని అడుగుతాం, తెలంగాణ కావాలని అడుగుతాం. ఇది నా ఒక్కడి గొంతు కాదు, 3.5 కోట్ల మా తెలంగాణ ప్రజల గొంతు. మరి మా రాయలసీమ సంగతి ఏంట్రా? మేం తెలంగాణ అన్నప్పుడు నిద్ర పోయినోడలా లేస్తాడు. నువ్వు రాయలసీమ అంటావు, ఒకడు ఉత్తరాంధ్ర అంటాడు, ఒకడు దక్షిణాంధ్ర అంటాడు. మీ ప్రాంతాలు ఎప్పటి నుంచో కలిసే ఉన్నాయి. మా తెలంగాణ కలిసి లేదు, బలవంతంగా కలిపారు. నెహ్రూ గారు ఆనాడే నిజామాబాద్ సభలో ఈ మాట అన్నారు. ఆంధ్ర और तेलंगाना सम्मिलित होकर अब आंध्र प्रदेश बनना एक मासूम लड़की को एक नटखट लड़के से शादी होने जैसा है. भविष्य में अगर ये 2 प्रांत मिलकर रहना नहीं चाहे तो निरभ्यंतर अलग अलग हो सकते हैं. ఇప్పుడు అదే మాట అంటున్నాం, విడిపోతాం. వద్దురా, వద్దు. మనం ఎప్పటి నుంచో కలిసి చదువుకుంటున్నాం. ఈ ప్రాంతీయ విభేదాలు, మనస్పర్ధలు మనకు ఎందుకురా? కలిసి ఉండి రోజు పోట్లాడుకునే బదులు విడిపోయి అన్నదమ్ముల్లో కలిసి ఉండడమే మంచిది కదా. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ.
జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మందిరాలు జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మందిరాలు జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న మోగాణియే కదనీయద తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ.